వైద్య కళాశాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడం కోసం గుర్తించడమైంది. పేద విద్యార్థులకు జరిగే న్యాయమో అన్యాయం అనేది రాబోయే కాలంలో ప్రజలు దాన్ని తీర్పిస్తారు, చూస్తారు. చాలా సంతోషం అధ్యక్ష. ఇప్పటికైనా మాట్లాడతాను. ఏ రకంగా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ఉచిత విద్య అందకుండా విద్యార్థులకి, రాష్ట్రంలోని పేద విద్యార్థులకి అవకాశాలు కోల్పోయేలాగా చేసింది ఎవరు కూడా మేము చెప్పాము అధ్యక్ష. దాని కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని కూడా ఈ సభ దృష్టికి నేను తెచ్చాను. మా చెప్పిన మాట చెప్పాను, దానికి ఎందుకు లేస్తాను నాకు అర్థం అవట్లే. మీరేమన్నారు అధ్యక్ష? సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పెట్టడంతోనే దాని నుంచి పేద విద్యార్థులు కొంతవరకు కొంత శాతాన్ని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇలాంటివి ఉన్నాయని, దాని గురించి ప్రభుత్వం ఉందా 17 మెడికల్ కళాశాలని ఇవాళ రాబోయే కాలంలో దాన్ని ప్రైవేట్ పీపీపీ మోడల్లో తీసుకుంటున్నామనే విషయాన్ని ఇది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఇది వాస్తవం కదా? అందులో ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ మళ్ళీ చేద్దాం మాట్లాడమని చెప్పండి మంత్రి గారు. మంత్రి గారు ప్రైవేటీకరణ కాదు అధ్యక్ష. మేము ప్రైవేటీకరణకి, కంప్లీట్ ప్రైవేటైజేషన్ కి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తేడా ఉంది అధ్యక్ష. ఆ విధానం ఏంటంటే రేపు రాబోయే కాలంలో పీపీపీ మోడల్లో వెళ్తున్నాము అనేది వారు వచ్చి కరాఖండిగా చెప్పారు. మళ్ళీ మా అచ్చినాయుడు గారు మాట్లాడమండి సార్, కూర్చుంటాను. రేపు రాత పత్రికల్లో మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తున్నాను రాయించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మీ 3 పీలు చెప్తుంటే ఆయన 1 పీఏ చెప్తున్నాడు అధ్యక్ష. మేము చెప్పిన 3 పీలు పీపీపీ మోడల్ చెప్తున్నాం, ఆయన చెప్పింది ప్రైవేట్ అని 1 పీఏ చెప్తున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు పీపీపీ మోడల్లో చేసిన ప్రాజెక్టులు ఒకసారి చూస్తే అధ్యక్ష, నేషనల్ హైవే చూడండి అధ్యక్ష. నేషనల్ హైవే చూడండి అధ్యక్ష. గవర్నమెంట్ కి సంబంధం లేదా? గవర్నమెంట్ కి సంబంధం ఉంది, ప్రైవేట్ కి సంబంధం ఉంది. పీపీపీ మోడల్ చేయడం వల్ల మీకు సౌకర్యాలు పెరుగుతాయి. మీకు ఏదైతే వైద్య వృత్తిలో ఈ రోజు ఎవరైతే అవసరమైనటువంటి ఫ్యాకల్టీ వస్తారు, ఈ రోజు పీపీపీ మోడల్లో అధికారం, గవర్నమెంట్ మోడల్లో కూడా 1 పైసా ఫీజు కూడా పెరగదు. ఇది ఏంటంటే తప్పుడు సమాచారం ఇచ్చి రేపు ఆ రాత పత్రికలో రాయించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అసలు విషయం మాట్లాడడం లేదు. ఏంటండి ఇది? మోడల్ 3 అని చెప్పారు అంటే 1 పీనే చెప్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ అని. నేను చెప్తాను ప్రైవేట్ అని చెప్పలేదు సార్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంతేనా? ఇంకేమైనా భాషలు తేడా లేదు సార్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ అంటే 3. ఆ ప్రకారము ఈ 17 మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద చేయదలిచిందని ప్రభుత్వ విధానము. చాలా సంతోషం.